నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలు. హన్మకొండలో కేటీఆర్ పై కేసు నమోదు. లోక్సభ ఎన్నికలపై దూకుడు పెంచిన బీజేపీ. ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్న కిషన్ రెడ్డి. కారు దిగుతున్న సీనియర్ నేతలు. బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి, కడియం కావ్య గుడ్ బై. కాసేపట్లో రాధాకిషన్ ను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కస్టడీకి కోరే అవకాశం. ప్రధాని మోదీ, బిల్ గేట్స్ టెక్నాలజీపై చర్చ. టెక్నాలజీ మార్పులపై చర్చించిన ఇద్దరు ప్రముఖులు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠంగా మారుతుంది. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల నిర్ణయం మీదే చైర్పర్సన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అవిశ్వాసం మీద ఓటింగ్ కోసం కలెక్టర్ ఈ నెల 30న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి 27 మంది కౌన్సిలర్ల బలముంది. అవిశ్వాసం మీద ఓటింగ్ కోసం మీటింగ్ నిర్వహించాలంటే 34 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంటుంది. కోరం పూర్తి కావాలంటే మరో 7 హాజరు కావాలి. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. దానికోసం మున్సిపాలిటీలో 4 ఉన్న తమ బలాన్ని 27కు పెంచుకుంది. 27 మంది కౌన్సిలర్లతో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్కు కౌన్సిలర్లు తీర్మానం అందజేయగా ఈ నెల 30న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు. ఇప్పటికే 27 మంది కౌన్సిలర్లతో పాటు తమకు మద్దతుగా నిలిచే మరో 7 కౌన్సిలర్లను గోవా క్యాంపుకు తరలించింది. ఈ నెల 30న క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. దాంతో కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్తో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో 16 మంది మిగిలారు. ఇందులో 9 మంది చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పట్ల అసంతృప్తితో ఉన్నారు. వారు వారం రోజులుగా క్యాంపులో ఉన్నారు. అసమ్మతివాదులు పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్కు గైర్హాజరయ్యేలా చూడాలని చైర్పర్సన్ వర్గం ప్రయత్నాలు చేస్తుంది.
రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కె కేశవరావు కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన హస్తం గుట్టికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కె కేశవరావు కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన హస్తం గుట్టికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నరేష్, బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు కాంగ్రెస్ కూటికి చేరబోతున్నారని సమాచారం అయితే అందుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నరేష్? మాధురి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా ఉన్న కేకే మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయన తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. మరికొద్ది నిమిషాల్లో కె కేశవరావు టీఆర్ఎస్ నేత సీనియర్ నేతగా ఉన్న కేశవరావు మరికొద్ది నిమిషాల్లో రేవంత్ నివాసానికి చేరుకుంటారు. అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అన్న అసంతృప్తితో కేకే తగిలిపోతున్నారు. 2012 వరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా కొనసాగారు. జాతీయ స్థాయిలో ఎన్నో పదవుల్లో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ రోజు తలెత్తిన భావోద్వేగాల నడుమ కేకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. 2 దఫాలుగా రాజ్యసభ అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనను నిలువరించేందుకు ఏకంగా స్వయంగా మాజీ సీఎం గులాబీ బాస్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేకంగా కేకేను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని ఆ పార్టీ మారకుండా నిలువరించేందుకు కేకేను బుజ్జగించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. కేకేతో కేసీఆర్ జరిపిన చర్చలు సఫలం కాలేదు. కరాఖండిగా తాను పార్టీ మారదలుచుకున్నాను, నేను కాంగ్రెస్ వ్యక్తిని కాబట్టి తిరిగి నేను కాంగ్రెస్ గూటికి చేరుకోవాలనుకుంటున్నాను, నాకు 84 ఏళ్ల వయసు, ఒక జర్నలిస్ట్ గా ఉన్న నన్ను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పెంచి పెద్ద చేసింది. నాటి తెలంగాణ ఏర్పాటు క్రమంలో నేను బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటైన తర్వాత తిరిగి నేను నా మాతృ సంస్థలోకి వెళ్ళదలుచుకున్నాను అని చెప్పి కూడా కేకే కరాఖండిగా కేసీఆర్ కు స్పష్టం చేశారు నిన్న. అయితే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ లో కొనసాగిన మీకు బీఆర్ఎస్ అన్ని రకాలుగా అన్ని అవకాశాలు కల్పించింది, తగిన గౌరవం ఇచ్చింది. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. 2 సార్లు రాజ్యసభ అవకాశం కల్పించిన తర్వాత కూడా అన్ని పదవులు అనుభవించి మీరు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెనువెంటనే పార్టీ మారితే తప్పుడు సంకేతాలు వెళ్తాయి, అంతిమంగా మీ దారిలోనే చాలా నేతలు వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి మీరు బీఆర్ఎస్ లోనే కొనసాగాలి అని చెప్పి కేసీఆర్ కేకే మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఆ ఒత్తిడికి కేకే తలొగ్గలేదు. కరాఖండిగా కేసీఆర్ కి చెప్పేసి నేను పార్టీ మారదలుచుకున్నాను, 84 ఏళ్ల వయసులో తిరిగి నేను కాంగ్రెస్ గూటికి చేరుతున్నాను అని చెప్పి కేకే స్పష్టం చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారము రేపు కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాలి. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరినంత తొందరగా కాంగ్రెస్ గూటికి చేరుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఉదయమే కేకే నిర్ణయం తీసుకున్నారు. హుటాహుటిన తన నివాసం నుంచి ఇప్పుడు రేవంత్ నివాసానికి కేకే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు కేకే. మాధురి, థ్యాంక్ యూ నరేష్.
రైట్, మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. రాధాకిషన్ రావును కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత కీలకంగా భావిస్తున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. 10 గంటల పాటు విచారించి రాధాకిషన్ రావును అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ ఉదయం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. రాధాకిషన్ రావును కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత కీలకంగా భావిస్తున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. 10 గంటల పాటు విచారించి రాధాకిషన్ రావును అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ ఉదయం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. అలాగే ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉషా? మాధురి, కాసేపటి క్రితమే ఏదైతే నిన్న దర్యాప్తు సంస్థలకు అనుకూలంగా రాధాకిషన్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే దర్యాప్తు అయితే కొనసాగించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 10 గంటలు సుమారు విచారించిన అనంతరం అతన్ని అరెస్టు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినటువంటి బంజారాహిల్స్ పోలీసులు వెంటనే ఈ రోజు ఏదైతే నిన్న రాత్రి అరెస్టు చేసి ఈ రోజు ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు పోలీసులు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ముగ్గురిని నిన్న ఇన్స్పెక్టర్ కట్టుమల్లుతో పాటు అలాగే రాధాకిషన్ రావుని, అలాగే ప్రణీత్ రావు డ్రైవర్ ని ముగ్గురిని విచారించినటువంటి పోలీసులు ఈ రోజు చూసుకున్నట్టయితే గట్టుమల్లను కాసేపటి క్రితమే నిన్న సుదీర్ఘంగా విచారించిన అనంతరం తనని నిన్నటి నుంచి కూడా గట్టుమల్ని విచారించినటువంటి అధికారులు రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే తాను కూడా మొత్తం కూడా ఫోన్ ట్యాపరింగ్ కి పాల్గొన్నట్టు అతను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు మాజీ డీసీపీ మాజీ ఎస్ఐబి అధికారి అయినటువంటి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చాలా మంది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా ప్రూవ్ కావడంతో వీరందరినీ కూడా ఇంకా ఏదైతే తిరుపతన్న భుజంగరావుని ఈ రోజు కస్టడీకి తీసుకుంటారు కాబట్టి వైద్య పరీక్షల అనంతరం గాంధీ హాస్పిటల్ కి ఇప్పటికే తరలించారు కాబట్టి తిరుపతన్నని అలాగే ఎవరైతే చెంచల్గూడ జైలు నుంచి తిరుపతన్నని భుజంగరావుని వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకుంటారు. 5 రోజుల కస్టడీలో భాగంగా వీరిచ్చే సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు రాధాకిషన్ రావుకి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు చూస్తుంటే 6 నిందితులు ఇప్పటి వరకు కూడా కస్టడీలో విచారించినటువంటి పోలీసులు మరోవైపు ప్రణీత్ రావుని కూడా కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు కస్టడీ మినహా మిగతా ఇద్దరు ఏదైతే ముగ్గురు చెంచల్గూడలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకి కస్టడీ అయితే అనుమతించలేదు. లా ప్రొసీడింగ్స్ ప్రకారము రిమాండ్ లో ఏదైతే ఉన్నటువంటి 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ తీసుకోవడానికి చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా పోలీసులు సేకరించి న్యాయస్థానానికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ తతంగం మొత్తం కూడా అయిన తర్వాత ఇతన్ని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకుంటే రాధాకిషన్ రావుని మాత్రం కస్టడీలోకి తీసుకుంటారు. మరోవైపు ఈ ముగ్గురు రాధాకిషన్ రావుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఇద్దరు తిరుపతన్న, భుజంగరావుని ఈ రోజు కస్టడీలోకి తీసుకొని సుదీర్ఘంగా 5 రోజుల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి విచారిస్తారా, డే బై డే విచారించిన అనంతరం చెంచల్గూడ జైలుకు తరలిస్తారనేది మాత్రం ఈ రోజు విచారణ అనంతరం మొత్తం సమాచారం అయితే తెలియాల్సి ఉంది. మాధురి, థ్యాంక్ యూ ఉషా.
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి వారాహి విజయ్ భేరి అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయ్ భేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ చేబ్రోలు రామాలయం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 3 విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రజాగలం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఇక పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేడి హీట్ పెంచనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి వారాహి విజయ్ భేరి అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయ్ భేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ చేబ్రోలు రామాలయం సెంటర్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో 3 విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. చంద్రబాబు ప్రజాగలం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఇక పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేడి హీట్ పెంచనుంది. పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కుల్లో మరో గోల్మాల్ అంశం వెలుగు చూసింది. లబ్ధిదారులకు ఇవ్వకుండా చెక్కులను డ్రా చేసుకున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 5,000 చెక్కులు మాయమైపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇవి ఎక్కడికి వెళ్లాయో అంతు చిక్కకపోవడంతో అక్రమార్కుల భరతం పట్టే పనిలో ఉన్నారు పోలీసులు. తెలంగాణలో తాజాగా బయటపడ్డ ముఖ్యమంత్రి సహాయ నిధి స్వాహా కేసుపై స్పెషల్ స్టోరీ. పేదలకు అందాల్సిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసింది. కానీ అందులో 5,000 చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి. మిగతావి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయనేది మిస్టరీగా మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రా అయిన చెక్కుల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవినాయక్ భార్య లలిత 2022లో పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురైంది. ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో 5 లక్షల బిల్లు కావడంతో 2023లో రవి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇటీవల సచివాలయానికొచ్చి ఆరా తీశాడు. అయితే 2 చెక్కుల ద్వారా 87,500 వచ్చినట్లు అధికారులు రవినాయక్ కు చెప్పడంతో అసలు గుట్టు బయటపడింది.
మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి చెక్కులు అందుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. సీఎం రిలీఫ్ ఫండ్ వేరే వ్యక్తులు కాజేశారని గుర్తించిన రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నరేష్ ని నిలదీయగా అసెంబ్లీలో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటేష్, డ్రైవర్ వంశీలకు చెక్ ఇచ్చినట్లు తెలిపాడు. జూబ్లీహిల్స్ ఎస్బీఐ బ్రాంచ్ బ్యాంక్ నుంచి 87,500 డ్రా చేశారు నిందితులు. మరికొంతమంది చెక్కులను కూడా ఇలాగే డ్రా చేసినట్లు గుర్తించారు పోలీసులు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకువెళ్లినట్లు తమ దృష్టికొచ్చిన వెంటనే పోలీసులకు తెలిపామని హరీష్ కార్యాలయం తెలిపింది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న నరేష్ పై గతంలో కూడా ఫిర్యాదు చేయగా గత ప్రభుత్వ పెద్దలు అండదండలతో అతడిపై కేసులు నమోదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా రవినాయక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తో పాటు కొందరు సిబ్బంది ఎన్కాష్ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో నరేష్ పై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అతనితో పాటు మరో 3 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇసుక గ్రావెల్ మాఫియాపై ప్రశ్నించినందుకే వైసీపీలో తనకు టికెట్ నిరాకరించినట్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ మంత్రులు తనకు తెలియకుండా ఇసుక గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చేశారని మండిపడ్డారు. అగ్రకులస్తులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారి స్థానాల్లో కొనసాగిస్తారని, దళితులు ఏ తప్పు చేయకపోయినా వారిపై అభియోగం మోపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వద్దంటుండే కదా, నీ తనుగు శిష్యుడు అమ్ములు, నీ అనుగు శిష్యుడు కేజుకుమారు, నీ అనుగు శిష్యుడు మురళీమోహన్ రెడ్డి జడ్పీటీసీ నీ దగ్గర వచ్చి ఉన్నారు కదా. వాళ్ళు ఆమెకి ఇస్తే ఓడ కొడతా ఉంటున్నారు కదా. మార్చు ఆమె భీమసేనుడు మార్చు, కన్నకుడు మార్చు, చెరుడు కొడుకు మార్చు. మేము తేరకు వచ్చినాము దళితులు. మా దళిత జాతి మేలుకోలయ్యా. మన జాతికి అవమానం, ఈ నియోజకవర్గం అవమానం. మన ప్రాంతం వాడు, నేను లోపల పుట్టి పెరిగిన వాడిని. పక్క నారాయణపతి అంత బంధువర్గం ఉంది. తమిళ కల్చర్, నేను అది కూడా ముఖ్యమని చెప్పా సార్. మొత్తం అదంతా తమిళ కల్చర్ సార్. కుప్ప నుంచి సత్య దాకా మొత్తం తమిళన్స్ అరిజన్ సార్. ఇది కూడా చెప్పాను ముఖ్యమంత్రి దాచిపెట్టలేదు. ఎవరు సార్ అది? 4 రిపోర్ట్లు వచ్చినట్టు ఎవరు సార్ అది? ఎవరు సార్? ఇక్కడ సార్ ఉన్నారు సార్ మట్టి తోలిన వాళ్ళు. నేను మట్టి తోలినాను. మట్టి తోలింది ఎవరయ్యా? చెక్ పోస్ట్ పెట్టింది ఎవరు? పేలర్లు పెట్టారు. మట్టి తోలింది ఎవరు? మెడ్రాస్కి ఇసుక తోలింది ఎవరయ్యా? సార్ ఇసుక తోలేస్తున్నారని అడిగితే కాకినాడ సముద్ర తీరంలో ఇండో అమెరికన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. టైగర్ ట్రయాంప్ 2024 పేరుతో భారత్ అమెరికా నేవీ జాయింట్ ఆపరేషన్ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ఇండియా రక్షణ దళాలు, అమెరికా రక్షణ దళాలకు చెందిన 800 మంది అధికారులు పాల్గొంటున్నారు. ఇరు దేశాల యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకర్లతో చేస్తున్న ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. దేశ రక్షణ, సముద్ర మార్గం ద్వారా శత్రువులు అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై విన్యాసాల ద్వారా చూపిస్తున్నారు. అయితే ఈ నెల 31 వరకు జరగనున్న నావికాదళ విన్యాసాల్లో భారత్ నుండి ఐఎన్ఎస్ ఐరావత్, కేసర యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. అలాగే అమెరికా నుండి యుఎస్ఎస్ సోమర్సెట్ నౌక పాల్గొంది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసిన సహాయక చర్యలు, దాయాది దేశాల సైన్యం చొరబడినప్పుడు ప్రదర్శించే యుద్ధ తంత్రాలపై విన్యాసాల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేవీ అధికారి రాజేష్ ధనకర్, ఆర్మీ అధికారి అఖిలేష్ కుమార్, యుఎస్ నేవీ అధికారి మార్టినెస్, యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ పాల్గొన్నారు. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికం కానున్నాయి. మండే ఎండలతో పాటు వడగాలులు తప్పవంటుంది వాతావరణ శాఖ. ఇప్పటికే 36 నుండి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఈ నెలాఖరు నాటికి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చిన మార్పులే ఎండ తీవ్రత పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అయితే మార్చి నెలలో మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనే గతంలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఈసారి ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తల బృందం క్లైమేట్ సెంట్రల్ వెల్లడించింది. 1970 నుంచి దేశంలో మార్చి, ఏప్రిల్ నెలల ఉష్ణోగ్రతలు విశ్లేషిస్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1970తో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో 2.8, మిజోరంలో 1.9 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలోని 51 నగరాల్లో మార్చి చివరి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మార్చి నెలలో వడగాలు రావడానికి గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే కారణంగా చెబుతున్నారు. వేసవి కాలంలో వస్తున్న ఇలాంటి మార్పులు ఎదురవుతున్న పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే అందుకు సన్నద్ధం కావాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు వేడెక్కుతున్న వాతావరణంను చల్లబరుచుకునేలా పచ్చదనం పెంచుకోవాలి. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. లేదంటే భానుడి భగభగలకు తలవంచాల్సిందే. అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఒక డీల్ కోసం చేతులు కలిపారు. బాయి బాయ్ అంటున్నారు. వారి దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు చేతులు కలిపారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇదే దేశ పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారెవరో కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. ఇద్దరు గుజరాతీలు. మధ్యప్రదేశ్లో అదానీ పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జీ లిమిటెడ్ ఈక్విటీలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 26% వాటాను 50 కోట్లకు కొనుగోలు చేస్తుంది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదానీ పవర్ మధ్యప్రదేశ్లోని ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టును 2800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుంది. ఇందులో 500 మెగావాట్లను RIL తన సొంత అవసరాల కోసం వినియోగించుకోబోతుంది. అయితే ఏ ప్రాజెక్టు అవసరాల కోసం RIL ఈ విద్యుత్తును ఉపయోగించబోతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఒప్పందం కింద MEL 20 ఏళ్ల పాటు RILకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. 2 వారాల్లో ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించే అవకాశం ఉందని రెండు సంస్థలు తెలిపాయి. అయితే అంబుజా సిమెంట్స్ ఈక్విటీలో అదానీ గ్రూప్ వాటా 63.1% నుంచి 66.7%కి పెరిగింది. ఇందుకోసం 6,661 కోట్లతో 21.2 కోట్ల వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చుకుంది. అంబుజా సిమెంట్స్ డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 2028 నాటికి అంబుజా సిమెంట్స్ తన వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 14 కోట్ల టన్నులకు పెంచుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అదానీ గ్రూప్ కాపర్ ఉత్పత్తిలోకి ప్రవేశించింది. గుజరాత్లో ముంద్రా వద్ద 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కచ్ కాపర్ పేరుతో ఏర్పాటు చేసిన ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.